ఈ నోటితో చెప్పేది ఇవంతా ఏది కాదు, ఏది లేనిదిరా నిరాలంబమురా. ఆ స్థితికి నువ్వేమన్నా నిలుచుకుంటే నువ్వు దేవుడు కావచ్చు, కానీ అది ఇచ్చిపెట్టి వీడు అనిగింటి ఇది మంచిది, అది చెడ్డది, అది అట్లా చేయాలా ఇట్లా చేయాలా, ఈ సిస్టమ్ చూడండి. ఆ సిస్టంలోనే ప్రతి మనిషి కూడా జీవితం అంతా ఆచరించుకొని దాంట్లోనే శరీరం విడిచిపెట్టేస్తారు, కానీ ఆ సిస్టమ్కి ఆధారంగా యావదేదో సత్యం పక్కన నిలబడాలి. నువ్వు గుర్తుపెట్టుకోండి. నువ్వు మంచివాడు అనిపించుకోవద్దు, నువ్వు చెడ్డవాడు అనిపించుకోవద్దు. మరి నువ్వే అనిపించుకోవాలివా? ఎవరు కాకుండా ఉండేవాడు నిరాళంగా ఉండేవాడు అనిపించుకోసావు, నువ్వు దేవుడే కదా. నువ్వు మంచిగా అనిపించుకుని పోతావా? నీ జీవితం అంతా మంచి పనులే చేయాలా, ఉండేదంతా దారిపోయేలా, ఇంకేం సెట్ చేయబడంతా మంచిగా చేయాలా, లాస్ట్కి ఏమీ లేకుండా పెట్టుకొని తిరగల్లా. అవంతా నీకు వద్దురా. నువ్వు మంచిదని కానీ చెడ్డని కానీ అక్కడ పక్కన పెట్టు. గురువు ఏం చెప్పాడు? ఆ మార్గంలో నువ్వు నిలబడ చాలు, అంతే. నువ్వు దేవుడు అయిపోతావు. అర్థమవుతుందా? నువ్వేం మార్కులు పెట్టావు, సొసైటీలో నువ్వేం మార్కులు వేయించుకోవద్దు. నేను ఎవరు పొగలేదు వద్దు, నీకేం క్రీడలు పెట్టేది వద్దు. అర్థమవుతుందా? నీ లోపల ఎవరైతే నువ్వు వాడిని ఎదుగు, వాడిని ఎట్లా నువ్వు అప్పుడే నీకేమో సాధ్యమవుతుంది. కానీ మెప్పుల కోసము, గొప్పల కోసము, పొగట్టల కోసము, మనం మంచిగా అనిపించుకునే కోసము, పేరు కోసము, ప్రతిష్ఠ కోసము జీవితాన్ని పాడు చేసుకోవద్దంటే ఏమి ప్రయోజనం లేదు. ఈ ముందు పొగట్టారు తప్ప వాళ్ళే పొగిన వాళ్ళు అయిపోతాంటారు. అదంతా మాయ, లోకులు, కాకులు. వాటి కోసం మనం పరుగులు పెట్టకూడదు, వాటి కోసం మన సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు. నిరంతరంగా ఆ గురు మార్గంలో గురువు ఏం చెప్పాడో దాన్ని గ్రహించు, దాంట్లో ఉండు. దాంట్లో ఏమన్నా మంచి మాట చెప్పాడు. ఆత్మశుద్ధి లేని ఆచారమతియేల, బాణ శుద్ధి లేని పాఠమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ అని లక్ష్యంగా మాట్లాడగల. ఆత్మశుద్ధి లేని ఆచారం చేయాల. నీ ఆత్మ ఎక్కడ ఉంది తెలుసుకో ఫస్ట్. నీ ఆత్మ ఉంది, నీ లోపల ఉందా, బయట ఉందా, అంటే కనిపిస్తా ఉందా? దాన్ని శుద్ధం చేయాలి. దాన్ని పట్టుకొని దాన్ని త్వరగా పెట్టుకొని నువ్వు ఎన్ని ఆచారాలు చేస్తే ఏం ప్రయోజనం లేదు. కాలం తెలిసిపోతుంది, అంతే. రాత్రి ఖాళీ అయిపోతుంది, దేహం రాలిపోతుంది, ఎప్పుడు మంటలో బారేస్తారు. దానివల్ల ఏం ప్రయోజనం లే. అదే ఆత్మ ఉంది లోపల, దాన్ని తృప్తి కలిగిలా. ఏమో చేయాలని చెప్పి ఇంద్రియాలను మనిషిని ఆధారం చేసుకొని తొంగలాడుతా ఉంది. దాన్ని శుద్ధం చేయకుండా నువ్వు ఎన్ని ఆచారాలు చేసినా ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకోండి. చేసిన కర్మము గోతిలో మూటగెట్టుకొని కాశీకి పోతే ఎలుపులం. నువ్వు కర్మ చేసి గోతిలో ముట్టెట్టుకుని కాశీలో ముట్టెత్తాయి కొట్టుకొని పోయేలే. దాంట్లో ఏమని చెప్పాడు? ఆచారం చేసే బదులు ఆత్మశుద్ధి ఉంది. గుర్తుపెట్టుకోండి. ఆత్మ ఆ మహాత్మ శుద్ధం చేస్తున్నాడు, వానికి మళ్ళీ జన్మ ఉండదు. బాండ శుద్ధి లేని పాఠమేళ. నీ తరగతి నువ్వు చెప్పే పెట్టుకోడు, అగ్రిమెంట్ చేసి పెట్టుకోడు, అది చేయాలి. అవన్నీ ఏం పెట్టుకోతాడు, నీ పని కాదు అది. నువ్వు పుట్టిన లేదు మానవుడు. ఇవన్నీ సక్సెస్ కోసమా? ఏమైనా సరిపోతాయా? ఎవరు సరిపోయే జగత్తులో ఎవరు సక్సెస్ ఉన్నారు, ఎవరు ఏం సరిపోవు. అవి అట్లా ఉండేది. అయినా వాటిని సక్సెస్ అయిపోవద్దు. నీ తరగతి ఉండేది ఫస్ట్ నీ తరగతి చేసుకో. ఎక్కడ చేసుకుంటావు? సత్యం పట్ల ప్రయోగం ఉంది, ఉండేది ఓడగొట్టుకో. లేదు నేను ఏం చెప్తాను మళ్ళా. అర్థమైనా? చిత్తశుద్ధి లేని శివ పూజ లేదా, అది ఉంటే అడగతా ఉంది. మనసు అనేది ఇంద్రియాలు ఆధారం చేసుకొని ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్కటి అడగతా ఉంది. అది కావాలి, ఇది కావాలి, అట్లా చేయాలని గ్రహించంత. వాటిని నువ్వు శుద్ధం చేయకపోతే నువ్వు దేవుడే కయ్యేలా, జన్మరాహిత్యం చేసుకునే కయ్యేలా. గుర్తుపెట్టుకోండి. అందుకే చిత్తశుద్ధి లేని శివ పూజ లేదరా. ఆ చిత్త అనేది ఆ మనసు శుద్ధం చేయలేకపోతే నువ్వు శివుని పూజ చేసినా ఏం సుఖం లేదప్పా అని మహానుభావుడు మనకు అనుభవ సత్యాన్ని ఎన్నో ఏళ్ళు సంవత్సరాలు నాకు చెప్పి సత్యం కూడా ఇప్పుడు అదే సత్యం ఉంది. అది మార్చలే. ఇప్పుడు మనం మారచ్చు, మన టెక్నాలజీ మారచ్చు, ఎంతమంది కావాలి మనం దేవుళ్ళు కూడా మారచ్చు, లేదు ఆచారాలు మారచ్చు, టెక్నాలజీ ఏమైనా మారచ్చు.
సత్యం మాత్రం యుగాలు యుగాలు గడిచిపోయినా కూడా ఆ పొద్దు ఏం చెప్తారో ఈ పొద్దు అదే ఉంది, రేపు అదే ఉంటుంది, ముందు కూడా అదే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అదే సత్యమే నువ్వు నేను అంతలో లేదు. ఆ సత్యాన్ని గ్రహించేకే ఒక గురువులు ఎవరన్నా పదాలు బట్టి వాళ్ళ దగ్గర దీక్ష తీసుకొని ఆ సాధన ధ్యానాలు చేసుకొని ఆ బోధన చేసుకొని ఆ యొక్క భజనలు అవి ఇవి తత్వాలు వినుకుంటా ఆ మార్గంలో ప్రయాణం చేస్తే మనం జన్మ సార్థకం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అది ఇచ్చిపెట్టి వేరే మార్గాల్లోకి పోవద్దండి, ఏమీ ప్రయోజనం లేదు. అయినా ఎందుకంటే అన్ని మార్గాల కన్నా శ్రేష్టమైనటువంటిది అక్షర మార్గం. లాస్ట్ ఏమీ లేదురా, దాంట్లో సున్నా పెట్టేసినారు వాళ్ళు. ఆ లెవెల్ మీరు తీసుకోలేదంటే పరంపర ఇచ్చిపెట్టే మీరు ఎక్కడ లేదు. అటువంటి పరంపరలో వచ్చినటువంటి మహనీయులు మన ప్రభాకరాచారి వాళ్ళ గురువుల ఆశీర్వాదంతో వాళ్ళు ఈరోజు ఈ ఆశ్రమాన్ని నిర్మించి ఈ ఆశ్రమాన్ని 10 మందికి వెలుగునీయాలా, ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ అందేత చేయాలని బెంగళూరుగా వచ్చి ఇక్కడ ఒక ఆశ్రమం నిర్మాణం చేసి వాళ్ళు ఈ మార్పులు నడుస్తూ ఉంటాయి. ఇంకా శరీరం వాళ్ళు వదిలేసినారు. వాళ్ళ భార్య కూడా ఒక ఆలోచన చేయండి మీరు, ఆ అమ్మకి ఎంత తాకత్తు ఉంటే భర్త పోయినా కూడా ఈ ఆశ్రమంలో ఆయన ఒకటే మళ్ళీ ధ్యానం చేసుకుని ఈ ఆశ్రమంలో ఉంది అంటే ఆ అమ్మ ఏమైనా మనం ఆలోచన చేయండి. ఒక ఆడ మనిషి భర్త లేకపోయినా కూడా ఆ రోజు నుంచి ఏ విధంగా ఉన్నా అదే విధంగా ధ్యానం చేసుకొని ఈ ఆశ్రమాన్ని నడుపుకోబోతున్నారంటే ఆ అమ్మ ಯಾವ స్థితిలో ఉండాలని మనం ఆలోచన చేయాలి. ఒకసారి కదా ఆలోచన చేయండి. అటువంటి శ్రేష్టమైనటువంటి మహనీయులు వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఈ మార్గంలో ఇంకా జ్ఞానం కలిగి వాళ్ళ యొక్క సత్య మార్గాన్ని తెలుసుకొని జన్మాన్ని ఆయుధం చేసుకోవాలని కోరుకుంటూ మరియు ఇక్కడ వచ్చేసినటువంటి గురుభక్తులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఇక్కడి నుంచి గురుప్రసాదం రెడీ అయిందమ్మా, అయిందా? భోజనం రెడీ అయిందా? ప్రసాదం తీసుకొని రాత్రంతా భజన కార్యక్రమాన్ని చేయండి. పొద్దున్న 4 గంటలకి విగ్రహ పూజా కార్యక్రమం ఉంటుంది, అది ముగించుకొని మళ్ళీ భజన కార్యక్రమం 10 గంటల వరకు ఉంటుంది. 10 గంటల పైన ఉపన్యాస కార్యక్రమాలు ఉంటాయి. మహనీయులు ఎంతోమంది వచ్చినారు, వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని మన ముందర పెడతారు. ఆ కార్యక్రమం తీసుకొని మహాప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళ స్వగృహాన్ని మనము బయలుదేరడం. ఈ కార్యక్రమం విజయంగా ఉంటుంది. ఇంతవరకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ